మలయాళం సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న ఈ సినిమాలను వదలకుండా ఒక లుక్ వేసేస్తున్నారు. అంతలా మన వాళ్ళు వీటిని ఫాలో అవుతున్నారు. ఇకపోతే రీసెంట్ గా ఒక కామెడీ సినిమా మలయాళంలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాకి IMDbలో 8.8 రేటింగ్ ఉందంటేనే ఈ స్టోరీ ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతుంది. ఒక రూమర్ చుట్టూ సాగే ఈ సినిమా ఓటీటీలో మరికొన్ని గంటల్లో రాబోతుంది. మలయాళం ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, దీని కథ ఏంటి అనే వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, థ్యాంక్ యూ. కాసరగోడు జిల్లాలో ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఇక్కడ గాసిప్లు ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ. ప్రకాష్ అనే ఒక ఆకతాయి యువకుడు రాత్రి ఒక ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తుల్ని చూస్తాడు. అందులో ఒక ఆడ ఒక మగ రాత్రి 12 గంటలకు సీక్రెట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అతను ఆడ మనిషి ముఖం చూడలేదు, కానీ మగ వ్యక్తి వినోద్ అని గుర్తిస్తాడు. ఈ విషయం అదే రోజు రాత్రి ప్రకాష్ ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ తో షేర్ చేస్తాడు. ఇది అక్రమ సంబంధంగా వాళ్ళు ఊహించుకుంటారు. ఇది గ్రామంలో బాంబులాగా పేలుతుంది. అందరూ కలిసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఎవరు ఆ ఆడ మనిషి, ఎందుకు రాత్రి మీటింగ్, ఇది నిజమైన అక్రమ సంబంధమా అనే కోణంలో అందరూ గుసగుసలాడుకుంటారు. రూమర్స్ వ్యాపించాక గ్రామంలో ఆడపిల్లపై అనుమానాలు మొదలవుతాయి. ఎవరి భార్య, ఎవరి సోదరి, ఎవరి కూతురు అనే ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు. పురుషులు ఒక మోరల్ పోలీస్ లా మారిపోతారు. మన గ్రామంలో ఇలాంటివి జరగకూడదు అని అంటూనే వాళ్లే రూమర్స్ ని పెంచి పోషిస్తారు. ఫైనల్ లో ఒక బిగ్ ట్విస్ట్ ఉంటుంది. రూమర్స్ వెనుక నిజం బయటపడుతుంది. గ్రామస్తులు కూడా అది తెలుసుకుని షాక్ అవుతారు. ఆ నిజమేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి. ఈ మలయాళ కామెడీ మూవీ పేరు వచ్చేసి అవిహీతం. ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లో రిలీజ్ అయింది. ఈ డార్క్ కామెడీ డ్రామాకు IMDbలో 8.8 రేటింగ్ నమోదైంది. ఈ సినిమా 2025 నవంబర్ 14 నుంచి జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు.